హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ స్వస్తిక. హలో అండి, బీట్రూట్ జావర్ క్రాక్స్ చేస్తుంది అమ్మ. ఈ బీట్రూట్ జావర్ క్రాకర్స్కి ముందుగా ఒక చిన్న బీట్రూట్ తీసుకొని దాని పీల్ అంతా తీసి పెట్టుకోవాలి. తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. ఆ బీట్రూట్ మొత్తం మంచిగా బ్లెండ్ చేసుకోవాలి, కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ జార్లో. ఇప్పుడు దానిలోంచి మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి వాటర్ని. ఓన్లీ బీట్రూట్ జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్లోకి ఒక హాఫ్ కప్ ఓట్స్ పౌడర్ తీసుకుంటున్నాను. నేను ఓట్స్ని మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకొని జెల్లీ పట్టుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి జొన్న పిండి తీసుకుంటున్నాను, ఇది కూడా జెల్లీ పట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం వాము తీసుకుంటున్నాను, దాన్ని కొంచెం నలిపి వేసుకోవాలి, ఎందుకంటే ఇది డైజెషన్ బాగా జరుగుతుంది. నెక్స్ట్ ఇందులోకి హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను. మీరు ఎక్కువ కారం తినాలనుకుంటే ఇంకొంచెం కారం అయినా వేసుకోవచ్చు. ఈ మిక్స్ అంతా ఇప్పుడు బాగా కలుపుకోవాలి, చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇక్కడ పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం ఎక్స్ట్రా జ్యూస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక లిడ్ పెట్టి కవర్ చేసి ఒక 10 to 15 minutes పక్కన పెట్టాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ క్రాకర్స్ ప్రిపేర్ చేసుకోవడానికని ఒక బటర్ పేపర్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి మొత్తం అప్లై చేస్తున్నాను అనమాట. ఇలా మొత్తం పేపర్ మొత్తం అప్లై చేసుకోవాలి, ఎందుకంటే అవి అంటుకొని పోవు పేపర్కి, చాలా బాగా వస్తాయి అన్నమాట. సో దట్ నేను అంతా అప్లై చేస్తున్నాను. నేను ఇక్కడ 2 బటర్ పేపర్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ప్రెస్ చేయడానికి ఒకటి కింద ఒకటి పైన పెట్టి ప్రెస్ చేయాలి. డైరెక్ట్గా చపాతీ కర్రతో చేస్తే మొత్తం పిండి చపాతీ కర్రకు అంటుకొని పోతుంది. అందుకు నేను ఇక్కడ ఇంకో బటర్ పేపర్ తీసుకొని దానికి కూడా మొత్తం నెయ్యి అప్లై చేసి పెట్టుకుంటున్నాను.
ఇప్పుడు మనం నెయ్యి రాసి పెట్టుకున్న బటర్ పేపర్ తీసుకొని మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న పిండిని కొంచెం తీసుకోవాలి. దాన్ని ఇలా రౌండ్గా చేసుకొని చపాతీ పిండిలాగా మనం ప్రెస్ చేసుకోవాలి చపాతీ కర్రతో. ఇక్కడ కొంచెం లుక్ బాగా రావడానికి అలాగే టేస్ట్ కోసం కొన్ని నువ్వులు యాడ్ చేస్తున్నాను. చూడ్డానికి బాగుంటుంది, తింటుంటే నోటికి కూడా బాగా తగులుతుంది అన్నమాట ఈ నువ్వులు. అవేం ఫ్రై చేసిన నువ్వులు కాదు, డైరెక్ట్గా వేస్తున్నాను. ఇప్పుడు దానిపైన ఇంకో బటర్ పేపర్ పెట్టుకొని చపాతీ కర్రతో చపాతీలాగా రుద్దుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చిన్నగా మెత్తగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మొత్తం ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో అంటుకోకుండా. సో ఇలా ఇంత థిక్నెస్ ఉండాలి, మరీ పల్చగా ఉండకూడదు, మరీ మందంగా కూడా ఉండకూడదు. అప్పుడే మనకి క్రాకర్స్ అనేవి చాలా క్రిస్పీగా మంచి టేస్ట్తో వస్తాయి. మరీ పల్చగా ఒత్తుకుంటే అవి పేపర్ లాగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ క్రాకర్స్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బటర్ పేపర్ని ఓవెన్లో పెడుతున్నాను. నాది బేసిక్ మోడలే, మైక్రోవేవ్ చేస్తున్నాను. ఫస్ట్ మైక్రోవేవ్ 2 minutes పెడుతున్నాను అనమాట. టూ మినిట్స్ అయ్యాక బటర్ పేపర్ని బయటికి తీసి అన్ని క్రాకర్స్ తిప్పుకుంటున్నాను. ఇలా అన్ని రివర్స్ తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఓవెన్లో పెడుతున్నాను ఒక 2 minutes. వావ్, మన క్రాకర్స్ అయితే రెడీ అయిపోయాయి. చాలా క్రిస్పీగా వచ్చాయి. మీకు ఒకవేళ ఇంకా సాఫ్ట్గా అనిపిస్తుంది అంటే మీరు ఇంకా ఒక 3 minutes 4 minutes అలా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఒకటి విరిచి చూపిస్తాను, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. నేనైతే మా పిల్లలకి నచ్చుతాయో లేదో అనుకున్నాను, కానీ వాళ్ళకి చాలా బాగా నచ్చాయి. వాళ్ళ రియాక్షన్ చూడండి ఈ వీడియోలో. టేస్ట్ చేయండి, తీసుకో బాబా. తిను తిను తిను. బాగున్నాయా? సూపర్ ఉన్నాయి కదా. నచ్చినాయా చిన్నోడు? నచ్చాయా? నువ్వు పెట్టు. నిజంగా చాలా 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 బాగా వచ్చాయండి.
బాయ్ 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 చెప్తాను. Bye bye. Bye bye. ఐ లవ్ యూ. I love you. No. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.